హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎమ్మీ ఎమ్మీ బటర్ పన్నీర్ మసాలా చేయబోతున్నాను. ఇంకా దీని కాంబినేషన్ బగారా రైస్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇంకా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా చూపించబోతున్నాను. ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రైస్తో కానీ ఇంకా పరోటాతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా బటర్ పన్నీర్ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే నేను అన్నీ కట్ చేసుకున్నాను. ఆనియన్స్, కాజు, టొమాటోస్, ఇంకా గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీరాకు అన్నీ కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని ఫ్రై చేయడం కోసం అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ పోసి ఇంకా వాటిని ఒక్కొక్కటిగా అయితే మనం ఇందులో వేసేసుకుందాం. ముందు ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకున్న తర్వాత నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, టొమాటోస్, ఇంకా కాజు, మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న కాజును కూడా ఇందులో వేసేసుకుందాం. ఇంకా కొద్దిగా పుదీనా, ఇంకా కొద్దిగా కొత్తిమీరాకు, వీటన్నిటిని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనము హోల్ గరం మసాలా ఒక ప్లేట్లో తీసుకొని వాటన్నింటిని ఇందులో వేసేసుకుందాం. వేసుకొని మళ్ళీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇది మగ్గే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఒక 50% అయితే మగ్గింది కదా. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే పేస్ట్ చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై కావాలి. ఇంకా నెక్స్ట్ నేనైతే మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న వీటన్నింటినీ అందులో వేసేసుకొని పేస్ట్ అయితే మనము ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనకి పన్నీర్ బటర్ మసాలా కోసం అయితే పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను పన్నీర్ని అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఈ పన్నీర్ని అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇంకా వీటిని అయితే పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఐస్ క్యూబ్ లాగానైతే మనం వీటిని కట్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కట్ చేసుకుంటున్నానో అలా కట్ చేసుకొని ఇలా పీసెస్ లాగా డివైడ్ చేసుకోండి. ఇంకా వీటిని మనం మళ్ళీ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఈ పీసెస్ని అయితే పన్నీర్ పీసెస్ని అయితే మనం ఇందులో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం అంటుకుంటాయి ఫ్రెండ్స్, అంటే ఒక పన్నీర్కి కొంచెం అంటుకున్నట్టుగా వస్తాయి. మనం అలా కాకుండా మనము డివైడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ మాదిరిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. ఇది కర్రీ కోసము. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకొని అవి చిటపటలాడుతున్నంత వరకు మనము వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ, ఇంకా గరం మసాలా ఐటమ్స్ ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసేసుకుందాం. దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనము ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని మొత్తం ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ కూడా పోసేసుకొని పచ్చిదనం పోయేంత వరకు మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. మనము ఈ పేస్ట్లో కొద్దిగా వాటర్ని అయితే పోసుకొని ఇంకా మనము ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ పేస్ట్ అనేది అడుగంటకుండా ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో మనము కర్రీకి సరిపడా టర్మరిక్ పౌడర్ని అయితే వేసేసుకుందాం. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాము కదా, ఇంకా దానికి తగ్గట్టుగా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసేసుకుందాం. ఎందుకంటే కర్రీ అయితే మంచి కలర్ రావడం కోసం మనం కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసేసుకుందాం. ఇంకా గ్రీన్ చిల్లీ తోటి కూడా మనం కర్రీ మొత్తం చేసేసుకోవచ్చు. కొద్దిగా వేసుకుంటే ఏంటంటే కర్రీ కలర్ అయితే బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా మనం ఇందులో బటర్ని అయితే వేసేసుకుంటున్నాము. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే పన్నీర్లోనే కొంచెం బటర్ ఉంటుంది. ఇంకా మనము ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి బటర్ ఎక్కువ అవసరం లేదు. ఇది ఇంకా మెల్ట్ అయ్యేంత వరకు మనం ఒకసారి కలిపేసుకొని ఇంకా కొద్దిగా కొత్తిమీరాకు, పుదీనానైతే వేసేసుకుందాం. ఇంకా కొత్తిమీరాకు, పుదీనా కొంచెం ఎక్కువ ఉంటేనే ఫ్లేవర్ కూడా రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుంది. ఇంకా ఇవి వేసుకొని మనం ఇవి చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం.
కలిపేసుకొని ఒక 5 or 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఇలా వచ్చేంత వరకు మనము కర్రీని అయితే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుతుంది కాబట్టి. ఇంకా మనం ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని ఇందులో ఒక్కొక్కటిగా మనమైతే వేసేసుకుందాం. ఇంకా మొత్తం పన్నీర్ పీసెస్ని వేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మసాలా మొత్తం ఆ పీసెస్కి పట్టేలాగా చక్కగా కలిపేసుకుందాం. ఇంకా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇందులో కొన్ని వాటర్ అయితే పోసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 5 or 10 మినిట్స్ మనము పక్కకు పెట్టేసుకుంటే మనకి పన్నీర్ అయితే అయిపోయినట్టే. ఇంకా కొద్దిగా కొత్తిమీరాకు పుదీనా కూడా వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే మనకు కర్రీ. చూడడానికే ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇంకా దీన్నైతే బగారా రైస్తో కానీ ఇంకా పరోటాతో కానీ టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మనకైతే ఇప్పుడు యమ్మీ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకుంటే చూడండి మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఇప్పుడైతే నేను ఒక సర్వింగ్ బౌల్ని తీసుకొని అందులో ఈ పన్నీర్ బటర్ మసాలాను అయితే నేను ఇందులో సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్ పీసెస్ కూడా విరగకుండా ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఇంకా టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్ లాగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే బయట సైడ్ మసాలా కూడా ఏది యూజ్ చేయలేదు. ఇంకా మీరు చూసే ఉంటారు, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాలతోటి మాత్రమే నేను ఈ పన్నీర్ బటర్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే గార్నిషింగ్ కోసం కొత్తిమీరాకు పుదీనాను అయితే వేసుకుంటున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్ యమ్మీ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్లో అయితే నేను బగారా రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా వీటిని బాస్మతి రైస్తో నేను చేసినాను. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. బగారా రైస్ కాంబినేషన్లో ఇంకా పన్నీర్ బటర్ మసాలా ఎక్సలెంట్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ పన్నీర్ కాంబినేషన్లో రైస్తో ఇష్టమా, చపాతీతో ఇష్టమా, పుల్కాతో ఇష్టమా, ఇంకా రుమాల్ రోటీతో ఇష్టమా, పరోటాతో ఇష్టమా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.